చూస్తూనే మేము కాలేజ్ జాయిన్ అయ్యి 1 మంత్ దాటేసింది. ఆ శేఖర్ గారి టార్చర్ తప్పితే నాకు కాలేజ్‌లో పెద్దగా టెన్షన్స్, బాధలు ఏం లేవు. వాడంత నసపెడుతున్నా కూడా నేను కంప్లెయింట్ చేయకుండా సైలెంట్‌గా ఉండటానికి ఒకే ఒక్క రీజన్ శ్రీ. ఇప్పుడు వాడి మీద కంప్లెయింట్ చేస్తే యాక్షన్ వాళ్ళ బ్యాచ్ మొత్తం మీద తీసుకోవాల్సొస్తుంది. అనవసరంగా శ్రీని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అండ్ మోరోవర్ వాడిచ్చే చెత్త టాస్కుల నుంచి బయటపడటానికి శ్రీయే చాలా హెల్ప్ చేసేది. అలాంటి ఒక ఇన్సిడెంట్‌లోనే తను నాకు నెంబర్ ఇచ్చింది. ఒకరోజు ఆ శేఖర్ గాడు నన్ను పిలిచి వాడి అసైన్‌మెంట్ రాసుకొని రమ్మన్నాడు. వాడు 'హ్యాపీ డేస్' మూవీ ఎక్కువ సార్లు చూసినట్టున్నాడు. అదే థీమ్‌లో నన్ను ర్యాగ్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నాడు అనిపించింది. మూవీలో ఏదో చూపించారు, దట్స్ ఫైన్. కానీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్‌కి అసైన్‌మెంట్ ఎలా రాస్తాడసలు? ఆ మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేస్తాడాడు. ఇప్పుడు ఈ అసైన్‌మెంట్ ఎలా రాయాలిరా బాబు అని బుర్ర పీక్కుంటుంటే అదే రోజు ఈవినింగ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో శ్రీ కనిపించింది. హాయ్ శ్రీప్రద అన్నాను నేను. తను జస్ట్ హాయ్ అని చెప్పేసి తల కూడా తిప్పకుండా ఏవో డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటూ ఉంది. ఏంటా డాక్యుమెంట్స్ అని అడిగాను నేను. ఇవి నా ఫీ రీయింబర్స్మెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్లే కానీ ఏంటి ఇక్కడ నువ్వు అని అడిగింది. ఉంటుంది మేడం, మీ శేఖర్ సార్ అసైన్మెంట్ రాసుకొని రమ్మన్నాడు. సో లైబ్రరీకి వెళ్తున్న ఆ సబ్జెక్ట్ బుక్స్ కోసం అని నిట్టూర్పుతో చెప్పా. ఏం అసైన్మెంట్ ఒకసారి చూపి అని అడిగింది తను. ఆ శేఖర్ ఇచ్చిన నోట్స్ తీసి చూపించాను. ఓ ఇదా, ఈ అసైన్మెంట్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసా, నువ్వు నా బుక్ నుంచి కాపీ చేసుకో సరిపోద్ది అంది తను. చాలా థ్యాంక్స్ శ్రీప్రద, నిజంగా పెద్ద రిలీఫ్ ఇచ్చావు అని కాస్త డీప్గా బ్రెత్ తీసుకొని సరే ఆ బుక్ ఇవ్వు అని అడిగా. అది నేను ఆల్రెడీ సబ్మిట్ చేసేసా, ఫ్యాకల్టీ దగ్గర ఉంది, బట్ నా ఫోన్లో పిక్స్ ఉన్నాయి, అవి షేర్ చేస్తాను, నీ నెంబర్ చెప్పు అంది. సరే అని నా నెంబర్ ఇచ్చా. తను నా కాంటాక్ట్ సేవ్ చేసుకొని ఈ రీఎంబర్స్మెంట్ వర్క్ అయ్యాక ఆ పిక్స్ చూసి సెండ్ చేస్తా, ఓకేనా అంది. ఓకే థ్యాంక్స్ అగైన్ శ్రీప్రద అన్నాను నేను. యూ కెన్ కాల్ మీ శ్రీ ఫ్రమ్ నౌ అని చెప్పింది. నేను కాస్త ఆలోచించి ఓకే శ్రీ అన్నాను. అరౌండ్ 2 hours తర్వాత నాకు వాట్సాప్లో ఒక నెంబర్ నుంచి కొన్ని పిక్స్ వచ్చాయి. చెప్పినట్టుగానే శ్రీ అసైన్మెంట్ పిక్స్ సెండ్ చేసింది. తన ప్రొఫైల్ అండ్ అబౌట్ స్టేటస్ ఓపెన్ చేసి చూసా. పిక్ తనతో పెట్టుకుంది, సమ్ బ్లాక్ అండ్ వైట్ సెల్ఫీ. అండ్ అబౌట్లో ఏదో రాసింది, స్పేసెస్ లేకుండా సింగిల్ వర్డ్ లాగానే ఉంది, కానీ చాలా పెద్దగా ఉంది. అది చదవడానికే కాస్త కష్టంగా ఉంది. సూపర్ క్యాలీ ఫ్రాజైల్ అని ఏదో ఉంది, నాకు అసలు చదవడానికి కూడా రాలేదు. సర్లే తర్వాత చూసుకుందాంలే అని వదిలేసా. ముందు తన కాంటాక్ట్ సేవ్ చేసుకొని థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చా. తను ఒక చిన్న స్మైలీ ఇమోజీతో రిప్లై ఇచ్చింది. నాకు శ్రీతో మాట్లాడిన ప్రతిసారి చాలా పీస్ఫుల్గా అనిపించేది. ఎంత చిరాకులో ఉన్నా, డిస్టర్బ్గా ఉన్నా, తనతో మాట్లాడినప్పుడు మాత్రం నా మైండ్ అంతా కామ్ అయిపోయేది. తెలియకుండానే తనను చూసినప్పుడు నా ఫేస్ మీద ఒక చిన్న స్మైల్ వచ్చేది. కానీ అవన్నీ అప్పుడు నాకు అర్థం కాక రుక్సారా వెంట పడేవాడిని. రుక్సారా అంటే గుర్తొచ్చింది, నిత్య ఇంకా నాకు రుక్సారాని పరిచయం చేయలేదు. చేయమని అడిగితే ముందు మమ్మల్ని క్లోజ్ అవ్వనివ్వరా, మెల్లిగా చేస్తా అంటది. కానీ దానికేం తెలుసు మన కష్టాలు. నచ్చిన అమ్మాయి కళ్ళ ముందే ఉంటున్నా కూడా మాట్లాడకుండా ఉండటం ఎంత కష్టం అసలు. అప్పటికే 3 months నుంచి జస్ట్ చూపులతో బతికేస్తున్నా. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాలేదు. సో పరిచయం చేయమని కాస్త గట్టిగానే అడిగా. ఫైనల్లీ వన్ ఫైన్ డే బ్రేక్ టైంలో రుక్సారాని క్యాంటీన్కి తీసుకొచ్చి పరిచయం చేయడానికి ఒప్పుకుంది. ఇంకా ఎక్సైట్మెంట్లో నేను క్యాంటీన్కి ఎర్లీగా వెళ్ళిపోయి అక్కడ చాయ్ సమోసాతో వెయిట్ చేస్తూ ఉన్నా. అప్పుడే దూరంలో నిత్య అండ్ రుక్సారా కలిసి క్యాంటీన్ వైపు నడుచుకుంటూ రావడం చూశాను. వాళ్ళిద్దరూ లోపలికి వచ్చేసరికి నేను అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఒక సమోసా తీసుకొని తింటూ ఉన్నా. నిత్య టేబుల్ దగ్గరికి వచ్చి హాయ్ రా అంది. అసలు తను వచ్చిన విషయమే తెలియనట్టుగా పైకి చూసి ఏంటి ఎంత లేట్ అని అడిగా. నా ఓవర్ యాక్టింగ్ చూసి తనకు అర్థమైపోయింది, కానీ నన్ను ఫూల్ని చేయకుండా కోఆపరేట్ చేసింది. ఏం లేదురా, నా ఫ్రెండ్కి క్లాస్ అవడానికి టైం పట్టింది, అందుకే లేట్ అంది. ఎవరా ఫ్రెండ్ అని ఏం తెలియనట్టుగా సమోసా తింటూ అడిగా. ఇదిగో తినే రుక్సారా, మన పక్క సెక్షన్ అని ఇంట్రడ్యూస్ చేసింది. అప్పుడు తన వైపు చూసా. క్యాజువల్గా ఉన్నట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా కానీ తన కళ్ళలోకి చూస్తే దొరికిపోతానేమో అని భయం వేసింది. మన ఒక పర్సన్ని దూరం నుంచి ఎంతలా ఆరాధిస్తున్నా కూడా వాళ్ళు మన ఎదురుగా ఉన్నప్పుడు కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలంటే వచ్చే నర్వస్నెస్ అంతా ఇంత కాదు. మ్యాక్సిమం ట్రై చేశా తనకు దొరికిపోకుండా ఉండటానికి. ఇంకా అలానే ఆ నర్వస్నెస్తో తనని చూసి హాయ్ చెప్పా. తను కూడా తిరిగి హాయ్ అంది. వీడు మాధవ్, నా బెస్ట్ ఫ్రెండ్
అని నిత్య నన్ను రుక్సారాకి ఇంట్రడ్యూస్ చేసింది. ఓ తినేనా అని అడిగింది రుక్సారా. ఏంటి ఏదో ముందే తెలిసినట్టు అడుగుతున్నావు అని అడిగాను నేను. మీ ఫ్రెండ్ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది మాధవ్ మాధవ్ అని. అసలు నాతో మాట్లాడే దానిలో హాఫ్ ఆఫ్ ది టైం మీ గురించే మాట్లాడుద్ది అని చెప్పింది. నాకు ఒక్క నిమిషం అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. నిత్య వైపు చూసా. తను ఒక మంచి స్మైల్ ఇచ్చింది. లిటరల్లీ ఆ మూమెంట్లో నా కళ్ళల్లో వాటర్ వచ్చాయి. ఆ టీయర్స్ తను నాకు లవ్ విషయంలో హెల్ప్ చేసినందుకు కాదు, నాతో ఫ్రెండ్షిప్కి తను ఇచ్చిన వాల్యూకి. నిజంగా నేను చెప్పిన బెస్ట్ ఫ్రెండ్ అనే మాటని అంత సీరియస్గా తీసుకుందని ఆ రోజే అర్థమైంది. ఏం జరిగినా కానీ లైఫ్లో ఎలాంటి ఫ్రెండ్ని మాత్రం వదులుకోకూడదని అనుకున్నాను. షీఈస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ ఇన్ దట్ కాలేజ్. నా ఈ థాట్స్ అన్నింటి వల్ల అక్కడంతా ఒక 2 minutes ఆక్వర్డ్ సైలెన్స్ ఫిల్ అయిపోయింది. సో ఇంక దాన్ని బ్రేక్ చేయాలని సమోసా తింటావా అని అడిగా. వద్దు అని మొహాట పడుతూ అంది రుక్సారా. ఇంతలో నిత్య తినవే ఏంటి మొహాట పడతావు అంది. ఇంకప్పుడు నాలో కొంచెం నర్వస్నెస్ తగ్గింది. తీసుకో పర్లేదు అని నేను ప్లేట్ తన వైపు తోసాను. థ్యాంక్ యూ అని చెప్పి ఒక సమోసా తీసుకొని తింది. అసలు ఈ రోజుల్లో మరీ అంత స్లో అండ్ సైలెంట్గా ఉండే అమ్మాయిలు కూడా ఉన్నారా అనిపించింది తనని చూస్తే. అండ్ యట్ చాలా క్యూట్గా అనిపించింది. నేను ఎప్పుడూ తన బిహేవియర్ క్యూట్గా ఉంటుందని చెప్తా కానీ తన ఫిజికల్ అపియరెన్స్ గురించి ఇంకా చెప్పలేదు కదా. నాకు తను చూసినప్పుడల్లా పాండా గుర్తొస్తుంది. బికాస్ తను కూడా ఒక క్యూట్ పాండా లాగా చబ్బీగా వైట్గా అరౌండ్ 5.5 feet హైట్తో ఉంటుంది కాబట్టి. నేను తన అస్తమానం క్యూట్ అనడానికి రీజన్ అది. షీఈ్ మై క్యూట్ పాండా. తను అలా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే కూర్చుంది. నేనేమో ఏంటిది అన్నట్టు నిత్య వైపు చూస్తున్నా. నిత్యకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో ఇంకా నేనే ఏదో స్టార్ట్ చేద్దాం అనుకొని డీప్గా బ్రీత్ తీసుకొని, ఏంటే మీ ఫ్రెండ్ ఇవాళ ఎలా సైలెంట్గా ఉంటుందా లేక డైలీ ఇంత ఉంటుందా అని రుక్సారా అని చూస్తూ నిత్యాన్ని అడిగా. నేను అలా అడగగానే రుక్సారా నా వైపు చూసింది. నేను ఒక చిన్న స్మైల్ ఇచ్చి, మరి అలా సైలెంట్గా ఉండకపోతే ఏదో మాట్లాడొచ్చుగా అన్నాను. ఏం మాట్లాడాలి అని అడిగింది. ఇది నేను డైలీ ఏమైనా ప్లాన్ షెడ్యూల్ చేసుకొని టాపిక్స్ అన్ని బ్లూ ప్రింట్ వేసుకొని సోది పెట్టుకుంటున్నావా ఏంటి, ఏదో ఫ్లోలో అలా వెళ్ళిపోవడమే అన్నాను నేను. జోక్ వర్కౌట్ అయినట్టుంది. తను కాస్త నవ్వుకొని, సరే మీ ఇద్దరు స్టార్ట్ చేయండి నేను కూడా జాయిన్ అవుతా అంది. దాట్స్ గుడ్ అండ్ నేను నిత్య మా టాలెంట్ చూపించాం. తెలియకుండానే అలా క్యాంటీన్లో 1 hour గడిపేశాం. స్టార్టింగ్లో కాస్త నర్వస్గా అనిపించినా అలా మాట్లాడే కొద్దీ నేను చాలా ఫ్రీగా మాట్లాడగలిగాను. అసలు తనతో నేను ఫస్ట్ మీటింగ్లోనే అంతలా మాట్లాడుతూ అనుకోలేదు. ఈవెన్ కొంచెం హైపర్ యాక్టివ్ అయ్యా కూడా. అండ్ తనతో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది వాళ్ళది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని. అఫ్కోర్స్ తన బిహేవియర్ చూస్తేనే అర్థం అవుద్ది తనని ఎంత స్ట్రిక్ట్గా పెంచారో అని. జనరల్గా స్ట్రిక్ట్ ఫ్యామిలీస్లో పెరిగిన వాళ్ళు వన్స్ కాలేజ్కి వచ్చాక ఇక్కడ ఫ్రీడమ్ని చూసి లిమిట్స్ దాటి బిహేవ్ చేస్తారు. కానీ ఈ అమ్మాయి అలా లేదు. ఆ విషయం తనలో బాగా నచ్చింది నాకు. ఇంకా అలా మేము మాట్లాడుకోవడం అయిపోయాక ఇంక వెళ్దామా అని అడిగింది ఒకసారి. నాకైతే లిటరల్లీ ఇంకొంచెం టైం అలా తనతో స్పెండ్ చేయాలనిపించింది, కానీ చెప్పలేదు. ఓకే వెళ్దాం పదండి అని స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. ఏంట్రా హ్యాపీయా అని అడిగింది నిత్య క్లాస్కి వెళ్ళగానే. చాలా అంటే చాలా అన్నాను నేను. దాట్స్ గుడ్ అంది తను. కానీ ఏం చెప్పావు అసలు తనకి నా గురించి అని అడిగా ఎక్సైట్మెంట్లో. నేను పెద్దగా ఏం చెప్పలేదు, నాకు ఇక్కడ ఉన్న ఓన్లీ ఫ్రెండ్ నువ్వే, సో నీ గురించి ఎక్కువ మాట్లాడేదాన్ని తన దగ్గర అంతే అని చాలా లైట్గా చెప్పింది. ఆర్ నేనున్న ఎక్సైట్మెంట్కి తను చెప్పింది లైట్గా అనిపించిందా ఏమో, బట్ నిత్య అయితే ఆ విషయాన్ని చాలా సింపుల్గా చెప్పేసింది. అందుకేనా ఎన్నాళ్ళ నుంచి పరిచయం చేయమంటే చేయకుండా వెయిట్ చేయించావు నన్ను అని అడిగా. తనకు నీ మీద 100% గుడ్ ఒపీనియన్ క్రియేట్ అయిన తర్వాత మంచి టైం చూసి పరిచయం చేద్దాం అనుకున్నాను, కానీ ఈలోపు నువ్వే ఆగలేకపోయావు అంది. నాకేం తెలిసి నువ్వు ఇంత ప్లాన్ చేస్తున్నావు అని, అయినా నేను అడిగినప్పుడు ఆపొచ్చుగా అన్నాను నేను. ఇంకా అవసరం లేదులే, తనకు ఆల్రెడీ నీ మీద మంచి ఒపీనియన్ ఉంది, అందుకే ఇంక ఇవాళ ఇంట్రడ్యూస్ చేశాను అందుతాను. ఇంకా మాట విన్న తర్వాత నేను గాల్లోనే తేలడం స్టార్ట్ చేశా. ఒక డ్రీమ్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోయా. ఇంతలో హలో సార్ అని నిత్య నా డ్రీమ్స్ని డిస్టర్బ్ చేసింది. ఏంటే అని అడిగాను. కాస్త ఆ డ్రీమ్స్ నుంచి బయటకు వస్తారా సార్ అని అడిగింది. వచ్చా, ఏంటో చెప్పు అన్నాను. తనకి నీ మీద మంచి ఇంప్రెషన్ ఉంది అని చెప్పా అంతే, ఆ అమ్మాయి నీకు పడిపోయిందని చెప్పలేదు.
ఇలా డ్రీమ్ వరల్డ్ ఫ్యాన్సీస్‌లో ఉండి ఓవర్ ఎక్సైట్ అయ్యి ఉన్న ఇంప్రెషన్ పోగొట్టుకోకు అంతే. ఎక్సైట్ అవ్వకుండా ఉండటం అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. బట్ ట్రై చేస్తా అన్నాను నేను. దట్స్ బెటర్ అంది తను. ఇంకా ఆ తర్వాత ఏమైందో ఒక చిన్న బ్రేక్ తర్వాత చెప్తాను. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.